ఈటీవీ అభిరుచి ప్రేక్షకులకి స్వాగతం సుస్వాగతం. తేనెటీగలు పువ్వుల్లోని మకరందాన్ని తీసుకురావడానికి ఎన్నో వేల కిలోమీటర్ల దూరాన్ని ప్రయాణించి తీసుకొస్తాయటండి. అలాగే ఈటీవీ అభిరుచి ఛానల్ మా ప్రేక్షకులందరి కోసం అప్పటి ఆనాటి ఎన్నో సాంప్రదాయమైన వంటకాల్లోని పచ్చళ్ళని పొడుల్ని మీకోసం పరిచయం చేయటంలో చాలా చాలా ఆనందాన్ని పొందుతోంది. మరి ఇంకేం మాత్రం ఆలస్యం చేయకుండా వీటన్నిటిని మనకి పరిచయం చేసే మన చట్పట్కి వెల్కమ్ చెప్పేద్దాం. ఈ రోజు చట్పట్లో మనందరికీ వెరైటీ వెరైటీ పొడులు పచ్చళ్ళు తయారు చేసి చూపిస్తున్న మన ఎక్స్పర్ట్ పద్మ గారికి వెల్కమ్ చెప్పేద్దాం. హాయ్ పద్మ గారు. హాయ్ ప్రవీణ. ఎలా ఉన్నారు? బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు? బాగున్నాను. ఈ రోజు చట్పట్లో మాకేం చేసి చూపిస్తున్నారు? కాకరకాయ పొడి. కాకరకాయ పొడి, బాబోయ్. కాకరకాయ పులుసు, కూర, ఇగురు తెలుసు, పొడి బాగుంటుంది. బాగుంటుంది. చేదు ఉంటుందా? ఉండదు. కన్ఫర్మ్ చేదు ఉండదు, అంటే కొద్దిగా ఆ లైట్ ఆ ఫ్లేవర్ అనేది అలా తగలకుండా అలా ఉంటుంది. అలా ఎలాగో తగ్గదు, అంత మొత్తం తగ్గించలేము. బాగుంటది. సో కాకరకాయ ఇస్ ఎవర్ గ్రీన్. ఇప్పుడున్న డయాబెటిస్ పేషెంట్స్ అందరూ కూడా పాపం కాకరకాయని ఎలా కూడా తినాలని రెసిపీని కష్టపడుతున్నారు. పొడి అయితే డెఫినెట్ గా నాకు తెలిసి వేడివేడి అన్నంలో చాలా బాగుంటుంది. మరి ఎలా తయారు చేయాలి, దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూద్దాం ఫస్ట్. అలాగే. కాకరకాయ పొడి తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: ఉప్పు, పసుపు కలిపిన కాకరకాయ తురుము, నువ్వులు, వెల్లుల్లి రెబ్బలు, షాజీరా, జీలకర్ర, ఉప్పు, కారం, నూనె. సో పద్మ గారు, మనకి కాకరకాయ పొడి చేసుకోవడానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్ని రెడీగా ఉన్నాయి. ముందుగా ఏం చేయాలో చెప్పండి. ముందుగా స్టవ్ వెలిగించేస్తాం. పొయ్యి వెలిగించి పాండి పెట్టుకున్నాము. ఇప్పుడు ఏం చేద్దాం? ఇప్పుడు అందులో నువ్వులు వేయించుకుంటాం. ఓకే, పొడిగా డ్రైగానే. అందులో కొద్దిగా జీలకర్ర ఇందులోనే వేసేద్దాము. జీలకర్ర అన్ని డ్రైగా వేయించుకునేది. కొద్దిగా షాజీరా, ఒక స్పూన్. మీరు అవి వేయించండి, నాకు ఒక ప్లేట్ ఇవ్వండి. కాకరకాయ ఏంటంటే ముందుగానే తురిమేసి ఇందులో ఉప్పు, పసుపు కలిపి పెట్టేసుకోవాలి. అది వాటర్ పిండేస్తే మనకి చేదు అనేది తగ్గుతుంది. ఉప్పు, పసుపు కలిపి కాకరకాయ తురుము తురిమేసి దాంట్లో ఇలా వాటర్ వచ్చేస్తుంది, ఇది తీసేయాలి. కాకరకాయ తురిమేటప్పుడు దాన్ని పీల్ చేసుకోవాలా అక్కర్లేదా పద్మ గారు? అవసరం లేదు, పీల్ చేయొద్దు. డైరెక్ట్ గా కాయ అలాగే కడిగేసి తురిమేసుకోవాలి. గింజలు కూడా అన్ని చిన్న చిన్న ముక్కలు అయిపోయినాయి కదా, తురుముతాం కదా, అవి కూడా టేస్టీగా ఉంటాయి. గింజలు కూడా నువ్వులు, జీలకర్ర, షాజీరా కొంచెం గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. చూసారా, ఇందులో అంత వాటర్ అంతా వచ్చేసింది. దీంట్లో చేదు వెళ్ళిపోతుంది. ఇప్పుడు మనం ఇది ఆయిల్ లో కొంచెం ఫ్రై చేసుకుంటే మొత్తం తగ్గిపోతుంది అన్నమాట. మనం ఇంత టేస్ట్ కోసం నువ్వులు కొద్దిగా షాజీరా, జీలకర్ర కూడా వేసాం కదా, కంప్లీట్ ఫుల్ టేస్టీగా వచ్చేస్తుంది. సరిపోతుంది. వీటిని ప్లేట్ లోకి తీసి పక్కన పెట్టేస్తున్నాను. ఇప్పుడు ఇందులోనే కొద్దిగా ఆయిల్ వేద్దాం. అలాగే. సో దీనికి ఎండుమిర్చి కాదు, కారం పొడి, ఉప్పు, వెల్లుల్లిపాయలు అంతే. ఎండుమిర్చి. సో అంటే మాక్సిమం మనకి నువ్వులు నలిగితే సరిపోద్దేమో కదా. నువ్వులు నలగాలి, ఇది కూడా మళ్ళీ కొంచెం ఫ్రై అవుతుంది కదా, మెత్తగా అయితేనే బాగుంటది. ఇట్లా తురుములాగా ఉంది కదా, ఫ్రై అయ్యేసరికి ఇంకా తగ్గుతుంది. అవి ఇవి కలిపి మొత్తం నూరేసుకుంటే మంచి పొడిలాగా వచ్చేస్తుంది. అలా ఉంటే బాగుంటుంది. రైస్ లో బాగుంటుంది, రైస్ లోకే బాగుంటుంది. రైస్ లోనే బాగుంటుంది. అంటే కొంచెం చేదుగా ఉంటది కాబట్టి ఇష్టం ఇడ్లీలో కావాలన్న వాళ్ళు తినొచ్చు. ఫ్లేవర్ కాకరకాయ చాలా మంది ఇష్టపడేవాళ్ళు, చాలా ఇష్టపడతారు కాకరకాయని. కానీ ఇష్టపడే వాళ్ళు అలా తింటారు, లేని వాళ్ళు అసలు తినరు. ఇప్పుడు ఆయిల్ హీట్ ఎక్కింది కదా, ఇందులో వేసి ఇలా పొడి పొడిగా అయింది. వాటర్ అంతా తీసేసాక ఇది బాగా వేయించుకోవాలి, కలర్ చేంజ్ అయ్యే వరకు వేయించుకోవాలి.
సో బాగా అంటే గోల్డెన్ కలర్ వచ్చి డ్రైగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలా? ఫ్రై చేసుకోవాలి. అంటే పచ్చిగా ఉంటుంది కదా, ఆ పచ్చితనం అంతా పోయి ఫ్రై అవ్వాలన్నమాట. ఇందులో పల్లీలు కూడా యాడ్ చేసుకోవచ్చు కావాలంటే. నువ్వుల బదులు పల్లీలు, ఎండు కొబ్బరి ఏదైనా యాడ్ చేసుకోవచ్చు, కానీ నువ్వులతో కాంబినేషన్ బాగుంటుంది. ఇది మరి దీనికోసం ఇలా తురుముకోవాలి, ముక్కలు ముక్కలుగా చేసి మళ్ళీ అది ఫ్రై చేసుకోవచ్చు కదా, వేయించుకోవచ్చు కదా అంటే అది కరెక్ట్ గా రాదు ప్రొసీజర్. ఇలా తురిమితేనే బాగా వస్తుంది, ఎందుకంటే మొత్తం ఫ్రై అవుతుంది అనమాట. ఆ ముక్క అనేది ఏంటంటే లోపల కొంచెం పచ్చిదనం అనేది ఉంటుంది, మొత్తం అలా రాదు. తురమటం వల్ల ఇలా మనకి ఆ పచ్చిదనం అనేది ఫ్రై అయిపోతుంది. సో అంటే కాకరకాయలు అంత పొడి పొడిగా అంత బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై అవ్వాలి. ఇలా అవుతేనే మనకి నిలవ ఉంటుంది అనమాట. అదేంటంటే అందులో ఉన్న పచ్చిదనం అంతా పోయి డ్రై రోస్ట్ కావాలి, మనకి పొడిలా కావాలి కదా. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేయండి, ఆ వేడికి ఇంకా కొంచెం కలర్ వచ్చేస్తుంది. ఇది మనం చిన్న రోల్లో నూరుకుందామా పౌడరు? నూరుకోవచ్చు, ఎందుకంటే నువ్వులే కదా పెరిగిపోతాయి. ఇది కలిపేసుకోవాలి. ఇది ఏం లేదు, ఒకసారి ఇలా దంచేసుకుంటే సరిపోతుంది. నేను రోల్ పెట్టేసి నువ్వులు దంచేనా? ఓకే. సో రోల్ రెడీగా ఉంది. ఇప్పుడు ఏం చేద్దాం, ఇవి పక్కన పెట్టేద్దామా? ఇదంతా ప్లేట్లో తీసేసుకోండి, ఆయిల్ అంతా రానియకుండా ఈ పౌడర్ మాత్రం తీసుకోవాలి. వేయించుకున్న పౌడర్ మాత్రమే పక్కన పెట్టుకోవాలి. కొంచెం ఇలా పక్కకు అనేసుకుంటే మొత్తం ఆయిల్ అంతా కిందికి వచ్చేస్తుంది. అంటే మనకి డ్రైగా ఉంటుంది ఆయిల్ వేయకుంటే. ఆయిల్ వేస్తే కొంచెం అలాగే వేసుకోవాలనుకుంటే ముద్దలాగా అయిపోతుంది. ఇప్పుడు పొడి పొడిగా ఉంది చూసారా, ఆయిల్ పడింది అనుకోండి అందులో కొంచెం పచ్చడిలాగా కనిపిస్తుంది. సో ఇప్పుడు మనం ముందుగా రోట్లో వేసుకొని రెడీగా ఉంది కాబట్టి నువ్వులు వేసి మెత్తగా కొంచెం పౌడర్ అయ్యేలాగా. దాంట్లోనే ఉప్పు కూడా యాడ్ చేస్తాను. నువ్వులు, షాజీరా, జీలకర్ర అందులో దీనికి సాల్ట్. నువ్వులు నలిగితే చాలు కాబట్టి మనకి పొడి రెడీ అయిపోయినట్టే కాబట్టి చక్కగా ఈ పౌడరు రోట్లోనే చేసుకొని చూడండి. నువ్వులు వేయించడం వల్ల చాలా త్వరగా పొడి అయిపోతుంది. ఈ కాకరకాయ ఫ్లేవర్ ఎలా వస్తుంది, నువ్వులు దంచితే అసలు స్మెల్ ఇలా వస్తుంటుంది. నువ్వులకి డామినేట్ చేస్తుంది కాకరకాయ. మనకి నువ్వులు బాగా మెత్తగా పౌడర్ లాగా అయిపోవాలి పొడి కాబట్టి. అందులోనే వెల్లుల్లిపాయలు కూడా వేద్దాం. ఇప్పుడు నువ్వులు మెదిగాయి కదా, కొంచెం వెల్లుల్లిపాయలు వేసేసుకుంటే అవి వెల్లుల్లిపాయలు మెదిగిపోయాక ఈ కాకరకాయలు. వెల్లుల్లిపాయ కూడా మెత్తగా నలిగిపోయి పౌడర్లో కలిసిపోవాలి. అలా అయితేనే బాగుంటుంది. ఇప్పుడు ఇంక ఇది వేసేసుకున్నాం. ఓకే. ఇది వేయించిన కాకరకాయ, జీలకర్ర, షాజీరా, ఇందులో నువ్వులు, ఎక్కువ ఇంగ్రీడియంట్స్ ఏమి ఉండదు. కారం. కారం కావాలి కదా, మర్చిపోయా. ఇంకా అయిపోయింది అనుకుంటున్నా. దానికి తగినంత కారం వేసుకోవాలి కదా. ఒకసారి కలుపుతాను, కలిపాక కారం అంతా కలుస్తుంది, దంచుకుంటే అయిపోతుంది. కాకరకాయ వేసిన వెంటనే కారం వేసాము. ఇప్పుడు ఒకసారి దంచేసి తీసుకుంటే సరిపోతుంది. చూడటానికి ఎంత బాగుందో, కారం ఎర్రగా ఎంత మంచి సువాసన వస్తుందో. అంటే ఇందులో షాజీరా కూడా వేసాం కదా, షాజీరా మంచి ఫ్లేవర్ ఉంటుంది, జీలకర్ర, షాజీరా. అలాగే నువ్వులు కూడా, నువ్వులు ఉంటుంది, కాకరకాయ ఫ్లేవర్ అన్నీ వస్తున్నాయి. మామూలుగా మన ఇళ్ళల్లో చేసుకుంటే పెద్ద రోల్లో దంచుకునేటప్పుడు ఒకళ్ళు దంచేవాళ్ళు, ఒకళ్ళు ఇలా 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 అంటారు కదా వాళ్ళు అనమాట. మనం బుల్లి రోల్ పెట్టుకొని అలాంటి గెటప్లు ఇస్తున్నాము.
సరిపోతుంది ప్రవీణ. చాలా చాలు. ఓ సూపర్. పౌడర్ కూడా తొందరగా అయిపోయింది. త్వరగా అయిపోతుంది, ఎందుకంటే ఇది కాకరకాయ తురుముకొని మనం వేయించుకున్నాం కాబట్టి త్వరగా అయిపోతుంది. చూసారు కదా, పౌడర్ లాగా వచ్చేసింది. పౌడర్ లాగా, పొడిలాగా, అంటే ముద్దలాగా అవ్వలేదు. అవును, కాకరకాయలో మనం వాటర్ అంతా పిండేసాం కాబట్టి అది ఎలా వచ్చేస్తుంది. ఆ వాటర్ ఆయిల్ కూడా మనం చాలా సేపు డ్రై అయ్యేంత వరకు వేయించాము. అలాగే అందులో ఆయిల్ కూడా మళ్ళీ తీసేసాం కదా, ఆయిల్ అలాగే ఉంచితే మనకి ముద్దలాగా వచ్చేస్తుంది. ముద్ద అవుతుంది. అలా అవ్వద్దు, పొడి కాబట్టి కాకరకాయ పొడిలాగే ఉంటేనే బాగుంటుంది. సో కాకరకాయ పొడి రెడీ అయిపోయింది, టేస్ట్ చేసింది. అలాగే మీరు చెప్పింది నిజం, అస్సలు చేయలేదు. నువ్వులు అలా నలగకుండా అవన్నీ ఆ ఫ్లేవరు, కారము చాలా బాగుంది. కాకరకాయ అస్సలు చేయలేదు, అంటే అంతసేపు ఫ్రై చేసాము కాబట్టి. ఫ్రై చేసాము, అందులో వాటర్ తీసేసాము. అదేంటంటే 1 అవర్ ముందే మనం ఉప్పు పసుపు వేసి పెట్టేసుకోవాలి. ఇది అన్నంలో సూపర్, అన్నంలోకి బాగుంటుంది. అన్నంలోకి బాగుంటుంది. చూసారు కదండి కాకరకాయ పొడి మేము ఎలా తయారు చేసామో. టేస్ట్ సూపర్ గా ఉంది. మీరు కూడా టేస్ట్ చేయాలనుకుంటున్నారా? ఇంకెందుకు ఆలస్యం, దీనికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం నేను ఒకసారి రిపీట్ చేస్తాను, నోట్ చేసుకోండి. కాకరకాయ పొడి తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: ఉప్పు పసుపు కలిపిన కాకరకాయ తురుము, నువ్వులు, వెల్లుల్లి రెబ్బలు, షాజీరా, జీలకర్ర, ఉప్పు, కారం, నూనె. కాకరకాయ పొడి తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి బాండీ పెట్టుకొని నువ్వులు వేసుకొని కొంచెం సేపు ఫ్రై చేసుకోవాలి. నువ్వులు కొద్దిగా వేడెక్కిన తర్వాత దానిలో కొద్దిగా జీలకర్ర, షాజీరా కూడా వేసి బాగా వేయించుకోవాలి. ఇలా వేయించుకున్న నువ్వుల్ని ఒక ప్లేట్లోకి తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే బాండీలో కొద్దిగా నూనె వేసి వేడి చేసుకోవాలి. ఈ లోపుగా మనం ఉప్పు పసుపు కలిపి పెట్టిన కాకరకాయలోని నీళ్ళన్నీ బాగా పిండుకొని కాకరకాయ తురుమును ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. నూనె వేడెక్కిన తర్వాత ఈ కాకరకాయ తురుము వేసి బాగా వేయించుకోవాలి. ఇప్పుడు రోట్లో మనం వేయించుకున్న నువ్వుల్ని వేసి కొద్దిగా ఉప్పు కూడా వేసి బాగా దంచుకోవాలి. తర్వాత కొన్ని వెల్లుల్లి రెబ్బలు వేసి వెల్లుల్లి కూడా బాగా నలిగేంత వరకు దంచాలి. ఇప్పుడు ముందుగా వేయించుకున్న కాకరకాయ మిశ్రమంతో పాటు కొద్దిగా కారం కూడా వేసి బాగా దంచుకోవాలి. ఇలా దంచుకున్న మిశ్రమాన్ని ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేయండి. అంతే, టేస్టీ హెల్దీ కాకరకాయ పొడి రెడీ. పద్మ గారు, ఈరోజు చట్పట్లో మీరు నిజంగా సూపర్ గా అనిపించే కారం కాకరకాయ పొడి చేసి చూపించారు. థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్ ప్రవీణ. మరి ఈరోజు చట్పట్లో మనం తయారు చేసిన కాకరకాయ పొడి చూస్తారు కదా, మీరందరూ తప్పకుండా తయారు చేసి టేస్ట్ చేయండి. కాకరకాయ చాలా చాలా మంచిది డయాబెటిక్ పేషెంట్స్కి, తప్పకుండా తీసుకోమంటున్నారు డాక్టర్లు. సో వాళ్ళని కూడా టేస్టీ లైఫ్ చేయించు ఇలా కాకరకాయ పొడి టేస్టీగా చేస్తే. ఓకే, నెక్స్ట్ చట్పట్లో తిరిగి కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.